బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ కి తాళం వేశాను. ఇదేం శిక్ష? నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలీదా? రోజు ఈ మాట ఎంతమంత చెప్తున్నారు? నేను చెప్పాను, నీతో ఎవరైనా చెప్పారా? నాతో ఎవరు చెప్పలేదు. అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు. మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు? అనుకున్నా నువ్వలా అనుకుంటావని అనుకున్నా. ఓసి పిచ్చి మొహమా, కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా. ఏడిపించాలనుకున్నారో ఏడవాలనుకున్నారో దానింటికి పోయి ఏడవండి పండి. బామా బామా బా హలో సత్యం. ఏంటయ్యా కృష్ణమూర్తి, చల్లో అర్ధరాత్రి పూట ఎలా తిరుగుతున్నావు? బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని. నాకు తెలిసినవయ్యా, మీ ఆవిడ మెడపట్టుకుని బయటికి తోస్తుంది. కరెక్టేగా, ఆ, నువ్వు చూసావుగా. చూశాను కదా. మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోనా? అమ్మో, ఏలపాట రఘురావయ్య ముందు ఏలేస్తావా? చంపేస్తాను. ఏలంటే గుర్తొచ్చింది. నా పేరు కృష్ణమూర్తి. అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం. అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు? చాలు చాలావయ్యా, పెద్ద పోలీసులు. ఇది మా గేటు, అది మా ఇల్లు. ఇది నా ఇష్టం, నేను దూకుతా. గురుగారు, వీడు మీకే ఎఫ్ఐఆర్ రాసేస్తున్నాడు. అదే చూస్తున్నా. స్టేషన్ కి. స్టేషన్ కా? ఎందుకు రావాలి నేను స్టేషన్ కి? మాకు నీ మీద అనుమానంగా ఉంది. అనుమానమా? మా ఆవిడకి అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది. మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోద్దామనా? నేనెవరినో తెలుసా? పెద్ద ఆఫీసర్ని. కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని అడుక్కోండి. గురుగారు, ఈయన చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి. నోరు మీరా, టై కట్టుకున్న ప్రతిలో ఆఫీసర్ దొంగలు రకరకాల వేషాలు వేస్తారు. దొంగనా? Yes. నో 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 నో. దొంగవే. నేను దొంగని కాదు. దొంగవే. డోంట్ టాక్. అయ్యో పోయి ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. అరే I will see your hand. I say చూసిరా. Mama. అయ్యో, బావా. సారా నిషేధంపై నేడో రేపో నివేదిక. ఏంటిల్లంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందా లేక బల్బులు ఏమైనా మాడిపోయా? సూర్యుడు నిద్రపోతున్నాళ్లే. ఇంతకీ తమరెవరు బాబు? నేనండి, తలుపులు కానీ. గండు పిల్లికి గంగిరెద్దేశం వేసినట్టు అవతారం ఏంటి? ఆ గుడ్డెద్దాలేంట్రా? గుడ్డెద్దాలు కాదు, ఎర్రి గుడ్డెద్దాలు. అమెరికా నుంచి నాకు తెలిసిన ఒక ఆయన తెచ్చాలి. ఏనా అమెరికా నుంచి? నీకు తెలిసిన వాళ్ళు ఎవరు బాబు? ఆయన కోట్లకే కోటీశ్వరుడు. అమెరికాలో పెద్ద ఇంజనీరు. ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టాలని మనుగురు వచ్చాడు. కోటీశ్వరుడా? ఎక్కడున్నారా? మన తోటలో ఇల్లు లేదు, ఆ ఇంట్లో దించా. చవగా అట్టని గొప్ప గొప్పోళ్ళు పెద్ద పెద్ద హోటల్లో సెలవు గదుల్లో ఉంటారు, కానీ తొప్పల్లోనూ తోటల్లోనూ ఉంటారంట. అది కాదండి, ఆయన కట్టాటి హోటళ్లలో ఉండి ఉండి ఇసుకెత్తిందంట. మన తోట ఇల్లు బాగుందన్నాడు, దింపేశా. నీ నోట్లో ఇప్పుడు పంచదార పోయా. ఎంత మంచి పని చేశారా? తలుపులు అట్లాంటి పెద్దలతో పరిచయం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఒక్కసారి నాకు పరిచయం చేయరా, నా ఎప్పుకు తిప్పేసుకుంటా. ఆయన బాగా అలిసిపోయి నిద్రపోతున్నాడే. రేపు చూద్దురులేండి. అమ్మో, ఈ అసలు అందరికి చూపించాలా? సందులో కొందరు జరగబాక. పిల్లలు చూస్తే టైఫాయిడ్ జరగవచ్చు, చచ్చిపోతారు. కోటీశ్వరుడా? శుభోదయం. వెళ్ళి కూర్చొని కూర్చోండి. అయ్యో సార్, మా నెంబర్లని సీరియల్లో ఉండాలి కదా సార్? ఉండాలిరా, కానీ నేనే చిన్న ట్విస్ట్ చేశాను. వెళ్ళి వెతుక్కోండి. అయిపోయారు. క్యాండిడేట్ పక్కన పడితే హ్యాపీగా కొట్టుకోవచ్చు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. సార్, నా నంబర్ కనిపించట్లేదు సార్. ఎందుకు కనిపిస్తుందిరా? దగ్గరుండి నన్ను ప్రిన్సిపాల్ కి పట్టించావు కదా, అందుకే నీకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశా. ఇక్కడ కూర్చో. ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు ఎంత ఎదవో అందరికి తెలియాలి కదా, అందుకని. కూర్చో. ఇదిగో ప్యాడు, ఇదిగో క్వశ్చన్ పేపర్. ఆన్సర్ పేపర్? ఇదిగో ఆన్సర్ పేపర్. ఒట్టి ఆన్సర్ పేపర్ కాదురా, ఇదిగో టెక్స్ట్ బుక్, ఇదిగో గైడ్. ఇవన్నీ చూసి
అందులో కనీసం ఒక్క ప్రశ్నకైనా నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ రాశావంటే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. సార్ ఉమ్. నాకెందుకు సార్ ఈ బుక్కులు ఈ గైడ్లు? నేను నా బుర్ర ఉపయోగించి రాస్తాను సార్. నువ్వు బుర్ర ఉపయోగించి రాస్తావా? Yes. సరే రాయరా, బుర్ర ఉపయోగించి రాయ్. ఏంటది 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 ఏంటది? ఇది నా పార్టీ ఫండ్ బాక్స్ సార్, ఎప్పుడు నాతోనే ఉంటుంది. చూపించు సార్ చూపించు. మీరు బుక్కులు గైడ్లు ఇస్తేనే వద్దన్నాను, నన్నే అనుమానిస్తారా సార్? నో క్వశ్చన్ మూత ఓపెన్ చేసి చూపించు. చూడండి. ఆ, రాసుకో. ఆ. చూపివా? ఆన్సర్ తెలియలేదురా. అయ్యో షూ. ఏ పద్మ, నీ పేపర్ ఇవ్వా ప్లీజ్. చూపివా? క్వశ్చన్ పేపర్ చూసే బిత్తరపోతున్నాడు వీడు, ఇంకేం రాస్తాడు? బుక్స్ లో ఆన్సర్లు ఎత్తికే కెపాసిటీ ఉంటే ఈ అరేంజ్మెంట్ ఎందుకు? ఇదేంట్రా బాబు, పేపర్ ఇంత టఫ్ గా ఉంది. ఇది కూడా పిడుగ్గాడి కొట్ట రేయ్, బుర్ర గోకినా నీకు తెలియలేదురా? సార్ మీరా గోకింది? ఆ. నేనే గోక్కున్నాను అనుకున్నాను సార్. అమ్మో, వీడితో పెట్టుకోకు. ఏంట్రా ఏంటి? ఈరోజు తెలుగు పేపరా సార్? అవును. నేను ఇంగ్లీష్ ప్రిపేర్ వచ్చాను సార్. నువ్వు ఇంగ్లీష్ అని ప్రిపేర్ అయ్యావా? ఆ. నేను నీకు సున్నా వేయిద్దామని ప్రిపేర్ అయ్యాను. నా దగ్గర కాదు నాటకాలు. క్వశ్చన్ అర్థం కాక నేను చూస్తుంటే. రే శాస్త్రి, చంపేస్తా కాపీ కుట్టావంటే. టైం అయిపోయింది, పేపర్లు ఇవ్వండి. అరే కృష్ణ, చూసేయండి, ఆన్సర్ షీట్స్. ఈ పేపర్ అన్న ఫస్ట్ ఇవ్వనివ్వండి. ఇదిగోండి వచ్చే జన్మలో కలుద్దాం. దయచేయండి, ఇప్పటికైనా మీకు దయ కలిగింది. అశోక్, ఏంటి ఎప్పుడు లేని శ్రీకాకుళం చివరాంజని ఇవాళ నాతో ఏలాకోళం ఆడే ప్రోగ్రాం పెట్టుకుంది. నేను ఏకంగా ఈ లోకల్ నుంచి వెళ్లిపోయే ప్రోగ్రామే పెట్టుకున్నాను. అందుకే విషయం కూడా రెడీ చేసుకున్నాను. చవురుకో, ఏలాకోళానికి కూడా ఒక అద్దు పద్దు ఉండాలి. ఏదో ఇవాళ మా అమ్మాయి వచ్చింది కదా అని కొంచెం ఆలస్యమైంది అనుకో, అందుకు సాగు ప్రోగ్రాం పెట్టుకోవాలా? ఆ, కాస్త మందు అందుకో. అందుకుంటున్నాం. నువ్వు ఆత్మహత్య చేసుకునే ముందర అడగవలసిన 4 మాటలు అడిగిస్తే నేను చావడమా బతకడమా తేల్చేసుకుంటానక్క. ఏడ్రా, మీకు పిచ్చి గాని పట్టిందా? జాయింట్ గా సాగు ప్రోగ్రాం పెట్టుకున్నారు చూడగొడ్డ. మీకు అలాగే ఉంటుంది. నేను ఎన్నెన్ని అవమానాలు దిగమనుకుంటున్నాను నాకు తెలుసు, ఆ భూదేవికి తెలుసు. ఇంతకీ నీకు ఏం కావాలో అడుగు. పట్టు చీర కావాలా, చంద్రహారం కావాలా, రవ్వల నెక్లెస్ కావాలా? మెళ్ళలోకి కొలుసు, అన్నంలోకి పులుసు, ఇదేనా ఆడదానికి కావాల్సింది? సరదాగా ఈ ఇల్లు, ఆ మామిడి తోట, పక్కనున్న 20 ఎకరాలు నా పేరున రాయండి అన్నాను. రాసారా? ఆస్తి అంతా అమ్మాయి పేరు ఉందని తెలిసి కూడా నువ్వు అడగటం న్యాయమేనా చెప్పు. న్యాయం గురించి మీరే చెప్పాలి. నేను కాపురానికి వచ్చిన మొదట్లో మిమ్మల్ని 3 వరాలు అడిగాను, మీరు ఇచ్చారు. ఏంటయ్యి? వరం నంబర్ 1, మెళ్ళో తాళి కట్టి ధర్మసత్రంలో బ్రతుకుతున్న మా అక్కని ధర్మపత్ని చేసుకుంటా అన్నావు. కానీ ఇప్పటికీ ఆవిడ జీవితం ధర్మసత్రంగానే మిగిలిపోయింది. వరం నంబర్ 2, ఆస్తంతా మా అక్క పేరులో రాస్తా అన్నావు. రోటీకి అప్పుడు ఆవిడ మకాన్ తప్ప మాకేమీ ఇవ్వలేదు. వరం నంబర్ 3, మా తమ్ముడికి మీ అమ్మాయినిచ్చి. ఆగండి అలాగా. మీ ముగ్గురు కలిసి కూడబలుకులు డైలాగులు చెప్పే ప్రోగ్రాం ఎట్టుకున్నా, మా అమ్మాయిని ఈడికిచ్చి పెళ్లి చేసే ప్రోగ్రాం మాత్రం నేను ఎట్టుకోను. అంటే నేను నీకు మందందించడానికి, మీరు లోపల ఉన్నప్పుడు బయట కాపలా కాయడానికే తప్ప మరెందుకు పనికిరావా? రమా, పాపం పిచ్చి వెధవ ముచ్చట పడిపోతున్నాడు. చీర కనపడితే చాలు ఎంట పడిపోయేవాడు మా అమ్మాయిని చూసి ముచ్చట పరకే. పద. ఆ, ఆ, ఆ.